మేము ఇప్పటివరకు ఎంసెట్కి ఏం చదవలేదు అండ్ మా దగ్గర ఎటువంటి రీసోర్సెస్ అనేవి లేవు. ఈ యొక్క 30 to 35 డేస్ చదివితే మాకు బిలో 10K ర్యాంక్ అనేది ఎంసెట్లో వస్తుందా, అసలు ఎటువంటి రీసోర్సెస్ మేము ఫాలో అవ్వాలి అండ్ ఎటువంటి స్ట్రాటజీ మేము ఫాలో అవ్వాలి, ఈ విధంగా నీ ఒక్కరికి కాదు చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడానికి నేను ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నీకు ఎంసెట్ గురించి ఒక మంచి క్లారిటీ అనేది నేనైతే డ్యామ్ షూర్గా అయితే నీకైతే ప్రొవైడ్ అనేది చేశాను అనమాట. అండ్ ఈ యొక్క వీడియోలో నేను నీకు ఎంసెట్ సంబంధించిన ఏవైతే కంప్లీట్ రీసోర్సెస్ అనేవి నేను అన్ని కలెక్ట్ చేసి ఒక లాంగ్ పీడిఎఫ్ అనేది తయారు అనేది చేశాను అనమాట. సో ఆ యొక్క పీడిఎఫ్లో నువ్వు ఏవైతే చాప్టర్స్ ఫస్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఏవైతే రీసోర్సెస్ నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ నువ్వు ఎటువంటి మాక్ టెస్ట్ రాయాలి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవి సాల్వ్ చేయాలి అని కంప్లీట్గా ఆ యొక్క పీడిఎఫ్లో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అయితే ఉందన్నమాట. సో నీకు ఆ యొక్క పీడిఎఫ్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నువ్వు ఒకవేళ ఎంసెట్ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసినా లేకపోతే నువ్వు ఆల్రెడీ ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నీకు బిలో 10K ర్యాంక్ రావాలి అనుకున్నా, లేకపోతే నువ్వు ఏదైతే మంచి కాలేజ్లో నువ్వు సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నావు ఆ యొక్క ర్యాంక్ సంబంధించిన కంప్లీట్ రీసోర్సెస్ అనేవి మనం ఆ యొక్క పీడిఎఫ్లో అనేది అయితే ఆల్రెడీ ప్రొవైడ్ అనేది చేసామన్నమాట. మన యొక్క వీడియోలో ప్రొసీడ్ అయ్యే కంటే ముందు నీకు ఈ యొక్క 30 to 35 డేస్ ఏదైతే టైం మన యొక్క చేతిలో ఉందో దీని గురించి నీకైతే నేనైతే క్లారిటీగా అనేది చెప్పబోతున్నాను అనమాట. సో నీ యొక్క ఫ్యూచర్ బాగుండాలన్నా, లేకపోతే నువ్వు మంచి కాలేజ్లో బీటెక్ చేయాలన్నా, నీ లైఫ్ ఒక మంచి వేలో వెళ్ళాలన్నా ఈ యొక్క 30 to 35 డేస్ ఆఫ్ టైం అనేది నీకు చాలా అంటే చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే నీకు ఈ యొక్క 30 to 35 డేస్ ఏదైతే టైం ఇప్పుడు నీ చేతిలో ఉందో ఇది నీ యొక్క ఎంసెట్ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. ఈ యొక్క ఎంసెట్ ర్యాంక్ అనేది నీకు ఈ యొక్క ఫ్యూచర్ ఏదైతే బీటెక్ కాలేజ్లో సీట్ రావడానికి అయితే నీకు ఈ యొక్క ఎంసెట్ ర్యాంక్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ నీకు మంచి కాలేజ్లో బీటెక్లో సీట్ అనేది వస్తే నీ యొక్క 4 years ఆఫ్ టైం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నీకు ఏదైతే ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఆ యొక్క కాలేజ్లో టాప్ కాలేజ్లో చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఎంసెట్ కంప్లీట్ అయ్యేసరికి నీ యొక్క మైండ్లో ఒక్కటే ఉండాలి, ఓన్లీ ఎంసెట్ సంబంధించింది కాకుండా నువ్వు ఒక్క దాని గురించి కూడా వేరే దాని గురించి ఆలోచించొద్దు. అలా కాకుండా ఇప్పుడు కూడా నువ్వు ఇంకా పేరెంట్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, మూవీస్ అని తిరుగుకుంటున్నావు అంటే చెప్తున్నాను కదా, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు చాలా అంటే చాలా రిగ్రెట్ అవుతావు అనమాట. సో ఎందుకంటే మేము ఆ యొక్క ఫేస్ నుంచి దాటి వచ్చామన్నమాట. సో ఆ యొక్క ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క 30 to 35 డేస్ యొక్క టైం అనేది ఎంత వాల్యుబుల్ మాకు తెలుసు అనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు బీటెక్లో జాయిన్ అయినాక అనుకుంటావు అరే ఎంసెట్ కంటే ముందు మనం ఇంకో కొంచెం గట్టిగా చదువుంటే ఇంకొంచెం మంచి కాలేజ్లో సీట్ వస్తుండే కదా అండ్ ఇంకా మనకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ వస్తుండే కదా అని నువ్వు తర్వాత అయితే రిగ్రెట్ అవుతావు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతి మినిట్ అండ్ ప్రతి మార్క్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. ఒక్కొక్క మార్కు కొంత వేలలో ర్యాంక్ అనేది వేరే అనేది చేస్తుంది అనమాట. సో ప్రతి మార్క్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి. నీకు ఇక్కడ హార్డ్ వర్క్ చేయడం తప్ప నీకు ఇంకా వేరే ఆప్షన్ అనేది ఉండొద్దు. అర్థమవుతుందా? సో ఈ యొక్క 30 to 35 డేస్ ఏదైతే టైం ఉందో నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటే అంత ఎఫర్ట్స్ అనేది నువ్వు ఈ యొక్క 30 to 35 డేస్లో నీకు నీ యొక్క లైఫ్ పైన, నీకు యొక్క బీటెక్ కెరీర్ పైన, నీ యొక్క ఫ్యూచర్ పైన నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లెక్క. అర్థమవుతుందా? సో నీ యొక్క లైఫ్ కోసం నీవు ఈ యొక్క 30 to 35 డేస్ అనేది ఖచ్చితంగా ఇన్వెస్ట్ అనేది అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం మన యొక్క వీడియోకి అయితే ప్రొసీడ్ అవుతాం. అండ్ దానికంటే ముందు నీకు ఇంకా ఎంసెట్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎటువంటి రీసోర్సెస్ ఫాలో అవ్వాలని ఏ డౌట్ ఉన్నా సరే ఎంసెట్ రిలేటెడ్ నువ్వు ఈ యొక్క కామెంట్ బాక్స్ అయితే నువ్వైతే కామెంట్ అనేది చేయవచ్చు అనమాట. నువ్వు కామెంట్ చేసిన ప్రతి దానికి నేనైతే రిప్లై అనేది ఇస్తాను. సో నీకు అది నేనైతే రిప్లై ఇస్తున్నాను ఆ యొక్క రిప్లై అనేది నీకు నీ యొక్క ఎంసెట్ ప్రిపరేషన్లో హెల్ప్ అనేది అవ్వచ్చు అనమాట. సో నీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే నువ్వు నన్ను అయితే అడగవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ మనం ఏవైతే ఎంసెట్ పైన వీడియోస్ అనేది చేస్తున్నామో ఆ యొక్క వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా నీకైతే రీచ్ అనేది అవుతాయి అనమాట. సో నువ్వు మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఇంకా నీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా షేర్ చేయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క ఎంసెట్ సంబంధించిన రీసోర్సెస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. అండ్ అంతేకాకుండా మనం ఈ యొక్క 30 డేస్లో అసలు ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, అసలు ఈ యొక్క 30 డేస్లో అసలు ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో అవుతే మనకు బిలో 10K ర్యాంక్ వస్తుందని మనం ప్రీవియస్ అయితే ఒక వీడియో అనేది చేశారనమాట. సో ఆ యొక్క వీడియో అనేది నీకు ఈ యొక్క 30 డేస్ సంబంధించిన ఒక కంప్లీట్ విజన్ ప్లాన్ అనేది నీకైతే ఇస్తుంది అనమాట. సో ఆ యొక్క వీడియో యొక్క లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అనేది చేస్తాను. సో నీకు ఆ యొక్క వీడియో అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒకవేళ నీకు ఆ యొక్క 30 డేస్ ప్లాన్ గురించి ఏమైనా కావాలి అనుకుంటే ఆ యొక్క వీడియో అనేది చెక్అవుట్ చేయి. అండ్ ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను కంప్లీట్గా రీసోర్సెస్ గురించి అయితే మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఏ విధంగా చదివితే నీకు బిలో 10K ర్యాంక్ అనేది వస్తుంది, అంటే ఎటువంటి చాప్టర్స్ చేస్తే నీకు బిలో 10K ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మనం చూసుకుంటే మన దగ్గర ఎక్కువ వాల్యుబుల్ టైం అనేది లేదనమాట. సో ఈ యొక్క తక్కువ టైంలో నువ్వు మార్క్స్ అనేది ఎక్కువ స్కోర్ చేయాలి కాబట్టి నేను కొన్ని చాప్టర్స్ని అయితే హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని అయితే అన్ని కలెక్ట్ అనేది చేసి ఒక పీడిఎఫ్ అనేది తయారు చేశానని చెప్పాను కదా. సో ఎందుకు హై వెయిటేజ్ చాప్టర్స్ అని నేను అంటున్నానంటే వన్ థింగ్, మనం కొన్ని చాప్టర్స్ అనేవి మనకు కొన్ని సబ్జెక్ట్స్లో ఉంటాయి. ఆ యొక్క చాప్టర్ చేస్తే మనకు
కంప్లీట్ ఒక లాంగ్ చాప్టర్ చేస్తే మనకు 1 మార్క్ అనేది వస్తుంది. సిమిలర్గా అటువంటి చాప్టర్ని మనం చేసి వేరే చాప్టర్ చేస్తే మనకు అందులో 2 to 3 మార్క్స్ అనేది కవర్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో వీటిని మనం సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎంసెట్లో ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు నమ్మినా నమ్మకపోయినా చెప్తున్నాను కదా, ప్రతి మార్క్కి వేలలో ర్యాంక్ అనేది డిఫర్ అనేది అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకు ఏదైతే తక్కువ టైంలో ఉందో ఈ యొక్క తక్కువ టైంలో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఓన్లీ హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తా అంటే అది అవ్వదు. అర్థమవుతుందా? సో ప్లీజ్ నేను ఏదైతే మీకు చాప్టర్స్ అని మీకు ఇక్కడ ప్రొవైడ్ అనేది చేస్తున్నానో ఆ యొక్క చాప్టర్స్ అని మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ మనం సబ్జెక్ట్ వైజ్ అయితే మనం ఈ యొక్క చాప్టర్స్ గురించి అయితే డిస్కస్ అనేది చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు నేనైతే మీకు ఓన్లీ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ మాత్రమే చూపిస్తాను. అండ్ రిమైనింగ్ ఏవైతే లో వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో ఈ యొక్క లో వెయిటేజ్ చాప్టర్స్ అన్ని నేనైతే కింద ఏవైతే పీడిఎఫ్ ఉంది కదా మన దగ్గర, ఆ యొక్క పీడిఎఫ్ అయితే ఆల్రెడీ ప్రొవైడ్ అనేది చేశారనమాట. సో లో వెయిటేజ్ చాప్టర్స్ అనేది కూడా నువ్వు ఈ యొక్క హై వెయిటేజ్ చాప్టర్స్ అన్ని సాల్వ్ చేశాక సో ఇందులో నేను పర్ఫెక్ట్ అని అనుకున్న తర్వాత ఈ యొక్క లో వెయిటేజ్ చాప్టర్స్ అనేది కూడా నువ్వు ట్రై అనేది చేయాలన్నమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ యొక్క హై వెయిటేజ్ చాప్టర్స్కి అయితే ఇవ్వు. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్కి అయితే ఈ యొక్క హై వెయిటేజ్ చాప్టర్స్ గురించి అయితే డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనం కెమిస్ట్రీ అనేది అయితే చూడబోతున్నాం అనమాట. సో ఈ యొక్క కెమిస్ట్రీలో నీకు ఏవైతే చాప్టర్స్ అనేవి ఇప్పుడు నీకు కనిపిస్తున్నాయో ఈ యొక్క చాప్టర్స్ అనేవి హై వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. ఎందుకు నేను ఈ యొక్క హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి నేను అన్ని డేటా కలెక్ట్ చేసి ఈ యొక్క చాప్టర్స్ అనేది నీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. సో నువ్వు మళ్ళీ ఇందులో నుంచి మళ్ళీ నువ్వు ఇంపార్టెంట్ చాప్టర్స్ నువ్వు సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు చేయకు అనమాట. సో ఇందులో ప్రతి చాప్టర్ నుంచి 3 questions 4 questions 2 questions అనేవి నీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవి అన్ని చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ నీకు చెప్తున్నాను కదా. ఇందులో నుంచి ఈ యొక్క చాప్టర్ చదివితే నీకు ఎంసెట్లో కెమిస్ట్రీలో పక్క 20 to 25 మార్క్స్ అనేది పక్కాగా వస్తాయి. సో ఈ యొక్క చాప్టర్స్లో నువ్వు ఎటువంటి ఒక్క చాప్టర్ కూడా నువ్వు మిస్ అనేది చేయొద్దు అనమాట. సో ఇంకా నువ్వు ఏమన్నా అడిషనల్గా ఏమైనా చాప్టర్స్ అనేది దీనికి యాడ్ చేయాలని చేసుకోవాలనుకుంటే నువ్వు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఏవైతే నీకు చూపిస్తున్నానో ఆ యొక్క చాప్టర్స్కి అయితే ఇవ్వు. అండ్ నెక్స్ట్ నువ్వు ఏవైతే చాప్టర్స్ ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకోవాలనుకున్నావు ఆ యొక్క చాప్టర్స్కి అయితే ఇవ్వు అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఫిజిక్స్ అనమాట. సో ఫిజిక్స్లో కూడా నీకు ఇప్పుడు ఏవైతే చాప్టర్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ హై వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. సో ఈ యొక్క హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది అన్ని అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ లో వెయిటేజ్ చాప్టర్స్ కూడా చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ యొక్క హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది నువ్వు ఖచ్చితంగా చేయాలన్నమాట. అండ్ ప్రతి స్టూడెంట్కి ఎవరైతే బైపీసీ స్ట్రీమ్లో ఉన్నారో అండ్ ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్లో ఉన్నారో వీళ్ళందరికీ ఫిజిక్స్ అంటే చాలా భయం ఉంటుంది అనమాట. అంటే ఫిజిక్స్ అంటే మనం సాల్వ్ చేయలేమేమో, అంటే ఫిజిక్స్ అంటే చాలా మ్యాథ్స్ కన్నా హార్డ్ ఏమో అని అనుకుంటారు. సో ఫిజిక్స్లో నువ్వు ఫార్ములాస్ అన్ని ఐడియా పెట్టుకుంటే నీకు ఈ యొక్క చాలా వరకు క్వశ్చన్స్ అనేది ఫార్ములా బేస్డ్ ఉంటాయి అనమాట. సో నువ్వు ఈ యొక్క వాల్యూస్ అనేది డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే చాలా క్వశ్చన్స్ అనేది నీకు ఫార్ములా బేస్డ్ అనేవి ఉంటాయి ఫిజిక్స్లో. సో నువ్వు ఈ యొక్క ఫిజిక్స్లో కూడా ఈ యొక్క ఫార్ములాస్ అనేది అన్ని ఐడియా పెట్టుకుంటే నేను నీకు ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ అని చూపిస్తున్నానో ఈ యొక్క హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి నువ్వు మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అనమాట. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించిన హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ అయితే నీకు అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఈ యొక్క మ్యాథమెటిక్స్లో కూడా నీకు లీస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి. ఆ యొక్క లీస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ కూడా నేను ఆల్రెడీ మన యొక్క పీడిఎఫ్లో అయితే అటాచ్ అనేది చేశాను అనమాట. సో ఈ విధంగా అయితే మనకైతే హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది ప్రతి సబ్జెక్ట్లో మీకైతే నేనైతే చూపించడం అయితే జరిగిందనమాట. అండ్ ఇప్పుడు మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా ఈ యొక్క వెయిటేజ్కి సంబంధించిన కానీ ఈ యొక్క చాప్టర్కి సంబంధించిన కానీ కింద కామెంట్ బాక్స్లో ఇప్పుడు ఈ యొక్క మీకు ఏదైతే డౌట్ ఉందో వీడియోని పాజ్ చేసి ఆ యొక్క డౌట్ అయితే అడగండి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క వెయిటేజ్ తర్వాత నెక్స్ట్ మన యొక్క టాపిక్ వచ్చేసి అంటే రీసోర్సెస్ అనమాట. ఈ యొక్క రీసోర్సెస్ అంటే అసలు ఎటువంటి రీసోర్సెస్ మనం ఫాలో అవ్వాలి, అంటే ఏ విధంగా ప్రాక్టీస్ అవ్వాలి, ఎటువంటి మాక్ టెస్ట్ రాయాలి, అసలు మాక్ టెస్ట్ అంటే ఏంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎందుకు వాడాలో మనం అయితే ఇప్పుడు డిస్కస్ అనేది చేయబోతున్నమాట. సి వన్ థింగ్, నువ్వు ఎంత చదివినా మాక్ టెస్ట్లు రాయకపోతే దానికి అర్థం అనేది ఉండదు అనమాట. ఎందుకంటే నువ్వు ఒక టాపిక్ చదివి దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తే నీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎంసెట్ ఎగ్జామ్లో మన క్వశ్చన్స్ అనేది ఈ విధంగా అడుగుతారేమో అని నీకు ఒక అర్థం అనేది అవుతుంది అనమాట. అర్థమవుతుంది. అంతేకాని నువ్వు ఏది క్వశ్చన్ అనేది సాల్వ్ చేయకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయకుండా నేను డైరెక్ట్గా ఓన్లీ చదివి ఎంసెట్ ఎగ్జామ్లో కూర్చుంటానంటే నీకు చాలా ఇబ్బంది అనేది అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో నువ్వు ఎంత చదివినా దానికి డబుల్ టైమ్స్ నువ్వు ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ మాక్ టెస్ట్ కానీ రాస్తే నీకు ఎంసెట్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అనేది అవుతుంది అనమాట. సో ఈ యొక్క మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన కంప్లీట్ లింక్స్ అనేది నేను ఈ యొక్క పీడిఎఫ్లో అయితే మీకు అయితే ప్రొవైడ్ అనేది చేయడం అయితే జరిగిందనమాట. సో బోత్ ఏపీ టీఎస్ అండ్ ప్రతి ఒక్కరికి ప్రతి ఎంసెట్ స్టూడెంట్కి ఈ యొక్క మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో మీరు ఈ యొక్క మాక్ టెస్ట్ అనేటివి ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఎంత వీలైతే అన్ని ఎక్కువ అనేది సాల్వ్ అనేది చేయడానికి ట్రై అనేది చేయండి. అట్లీస్ట్ వీక్లీ ఒక మాక్ టెస్ట్ అండ్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే మీరైతే ఖచ్చితంగా సాల్వ్ అనేది చేయాలన్నమాట. అప్పుడే మీకు బిలో 10K ర్యాంక్ అనేది రావడానికి చాలా ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనం అన్ని రీసోర్సెస్ అయితే నేనైతే ఈ యొక్క పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాను. ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ అనేది కూడా నేను అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాను చూడండి. సో మీకు ఎంసెట్ సంబంధించిన కంప్లీట్ రీసోర్సెస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే
అయితే నేనైతే నీకైతే ప్రొవైడ్ అనేది చేశాను అని అయితే అనుకుంటున్నాను అనమాట. అండ్ నేను మళ్ళీ నిన్నైతే అడుగుతున్నాను అనమాట, నీకు ఎంసెట్ సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే నువ్వైతే దాని అయితే నన్ను అయితే అడగొచ్చు అనమాట. అండ్ నీకు ఒకవేళ ఈ యొక్క కంటెంట్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్కోర్ హబ్. సో ఎందుకంటే మనం ఇంకా నెక్స్ట్ ఏవైతే ఎంసెట్ పైన వీడియోస్ అనేది చేస్తున్నామో ఆ యొక్క వీడియో అనేది ప్రతిదీ నీ దగ్గర అయితే రీచ్ అనేది అవుతుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ and MCET exam. Thank you, thanks a lot. See you in next video. Thank you.